ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఈ రోజు నాతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, సెప్టెంబర్ 18 భాద్రపద ఈ పౌర్ణమి రోజున పాక్షిక చంద్రగ్రహణం వస్తుంది. అంటే ఈ క్రోధినామ సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణంగా చెప్పుకోవచ్చు. భారతదేశంపై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది, ఏ రాశుల వారికి ఎలాంటి ప్రభావం చూపించబోతోంది ఈ గ్రహణం? ఒకవేళ భారతదేశం పైన ఎక్కువ ప్రభావం చూపించకపోయినా కూడా ఇతర దేశాల్లో ఉన్న మన తెలుగు వారి కోసం మీరు ఏం చెప్తారు? ప్రధానంగా ఈ యొక్క సెప్టెంబర్ 18వ తారీఖు రోజున పాక్షిక చంద్రగ్రహణం అనేటువంటిది ఏర్పడబోతుంది. అయితే ఈ యొక్క 2024 సంవత్సరంలో ఏ గ్రహణం కూడా మన భారతదేశంలో కనిపించదు. అయితే ఈ చంద్రగ్రహణం ముంబై తీర ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని ప్రదేశాల్లో వారికి ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావం ఉంటుంది. ఎందుకంటే ఆ సమయంలో చంద్రగ్రహణం కనబడుతుంది ముంబై తీర ప్రాంత కొన్ని ప్రదేశాల్లో మన ఇండియాలో. అయితే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఒక సందేహ నివృత్తి. చాలామంది ఏమనుకుంటారంటే, గ్రహణం మన భారతదేశంలో కనిపించట్లేదు కదా, నియమాలు పాటించాల్సినటువంటి అవసరం లేదు కదా. వాస్తవమే, నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. కానీ ఈ యొక్క గ్రహణాలు ఈ యొక్క విశ్వానికి సంబంధించినటువంటిది. ఈ విశ్వంలో మనం జీవిస్తున్నాం, మనకు కూడా అందులో భాగమే మనము కూడా. కాబట్టి ఈ గ్రహణాలు ఎప్పుడు ఏర్పడినా, ప్రకృతి విపత్తులు ఎప్పుడు ఏర్పడినా, అనగా ఉల్కా తోకచుక్కలు, ఇవన్నీ కూడా మనం కామెట్స్ అని అంటుంటుంటాం. కాబట్టి ఈ కామెట్స్ ఏర్పడినటువంటి సందర్భంలో అది ఏ 80 సంవత్సరాలకో, 100 సంవత్సరాలకో, 150 సంవత్సరాలకో ఒకసారి కనబడుతూ ఉంటాయి తోకచుక్కలు. హేలీ తోకచుక్క ఏర్పడినప్పుడు మనకు ఈజిప్ట్ వ్యాప్తంగా కొంతమంది రాజులు చనిపోయినటువంటి సందర్భాలు, అనగా ప్రముఖమైనటువంటి వ్యక్తులు చనిపోయినప్పుడు ఈ తోకచుక్కలు కనిపిస్తాయి, చనిపోయే ముందు సమయంలో చిహ్నంగా. కాబట్టి ఈ గ్రహణాలు కూడా ఏర్పడినప్పుడు ప్రకృతిలో కొన్ని మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. ప్రకృతి విపత్తులు కానీ, ప్రకృతి నాశనానికి కానీ గ్రహణాల ప్రభావం కొంత ఉంటుంది. కాబట్టి మహాభారత యుద్ధం జరిగేటువంటి సందర్భంలో 2 గ్రహణాలు ఆ యొక్క ఒకే నెలలో ఏర్పడినటువంటి సందర్భంగా, కాబట్టి దాని ప్రభావం మహాభారత యుద్ధానికి దారితీసింది, జనక్షయానికి దారితీసింది. అట్లాగే ఈ యొక్క సెప్టెంబర్ 18వ తారీఖు రోజున ఏర్పడేటువంటి యొక్క చంద్రగ్రహణ ప్రభావం మన భారతదేశంలో కనబడినప్పటికీ ఆ గ్రహణ ప్రభావం మనము ఈ విశ్వంలో ఒక పార్ట్, భారతదేశం కూడా. ఎలా చూసుకున్నా సూర్యుడు చంద్రుడు అందరికీ ఒకరే కాబట్టి ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావం కొన్ని రాశుల మీద ఏర్పడుతుంది. అమెరికాలో ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వారికి ప్రధానంగా ఈ యొక్క చంద్రగ్రహణం ఉత్తరాభాద్ర నక్షత్రం 1వ పాదంలో ఏర్పడుతుంది. భారతదేశంలోకి వచ్చేసరికి పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదంలో ఉండగా ఏర్పడుతుంది. భారతదేశ కాలమాన సమయం కనుక చూసుకున్నట్లయితే ఉదయం 6:11 నుంచి 10:17 వరకు ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావం ఏర్పడుతుంది. అయితే ఏ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావం ఎక్కువగా ఉంటుందంటే, యూరప్ అన్ని దేశాలు, అమెరికా అన్ని ప్రాంతాలు, అంటార్కిటికా మరియు అట్లాంటిక్ మరియు ఏషియా ప్రాంతాల్లో ఎక్కువ భాగం ఏషియా ప్రాంతాల్లో. మన భారతదేశ విషయానికి వచ్చేసరికి ముంబై ప్రాంతము మరియు ఇతర కొన్ని ప్రాంతాలు మాత్రమే ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావానికి గురవుతున్నాయి. ఇక ఈ యొక్క అమెరికాలో ఉన్నటువంటి వారికి అయితే 18వ తారీఖు అనగా 17వ తారీఖు మధ్యరాత్రి, తెల్లవారితే 18 అనగా 12:41 ప్రారంభమై 4:47 వరకు ఈ యొక్క ప్రభావం అనేటువంటిది ఉంటుంది. ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావం దాదాపుగా సుదీర్ఘకాలంగా 4 గంటలు ఉంటుందమ్మా. మరి ఏ రాశుల వారికి ఎలాంటి ప్రభావం చూపించబోతుంది, బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ వైస్? గురువు చూసుకున్నట్లయితే మనకు మంచి జరిగేటువంటి రాశుల కంటే కూడా ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావం వలన చెడు సంకేతాలు కలిగేటువంటి యొక్క రాశులు కొన్ని ఉన్నాయి. అందున చూసుకున్నట్లయితే కుంభరాశి, మీనరాశి, మేషరాశి, మిథున రాశి, కర్కాటక రాశి, కన్యా రాశి, వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానముగా ఈ యొక్క గ్రహణ దోష ప్రభావం ఉంటుంది. ఇక మిగిలినటువంటి రాశుల వారికి అయితే, అనగా వృషభ రాశి, సింహరాశి, తులారాశి, ధనుస్సు రాశి, మకర రాశి, ఈ రాశిలో జన్మించినటువంటి వారికి కొన్ని పాజిటివ్ సైన్స్ అనేటువంటివి ఈ యొక్క గ్రహణం తర్వాత ఏర్పడబోతున్నాయి. కాబట్టి ప్రధానంగా నియమాలు పాటించాల్సిన అవసరం. నియమాలు అంటే ఏంటి? ఇల్లు శుద్ధి చేసుకోవడము,
అలాగే గ్రహణం సంభవించే సమయానికి ముందు 2-3 గంటల ముందు ఎటువంటి భోజన పదార్థాలు తీసుకోకపోవడం, అలాగే గర్భిణీ స్త్రీలు చూడకపోవడము, అలాగే పసిపిల్లలకి మరియు వృద్ధులకి ఎటువంటి నియమాలు దీనికి సంబంధించినట్టు గ్రహణ సందర్భంగా పాటించాల్సిన అవసరం లేదు. కానీ ఈ యొక్క గ్రహణ సందర్భంగా నియమాలు పాటించాల్సినటువంటి రాశులు ఆయా ప్రాంతాలలో గ్రహణం ఏర్పడినప్పుడు ఆ గ్రహణం అనేటువంటిది ఆ ప్రాంతాల్లో విజిబుల్గా కనిపించినప్పుడు నియమాలు పాటించాలి. కానీ ఈ గ్రహణ ప్రభావం వలన ఏ రాశుల వారికి సమస్యలు వస్తాయి, ఏ రాశుల వారికి సమస్యలు రావనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క కుంభమీన మేష మిథున కర్కాటక కన్య వృశ్చిక రాశుల్లో జన్మించినటువంటి వారికి ఈ యొక్క ప్రభావం అనేటువంటిది దోషం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఆయా కుంభమీన మేష మిథున కర్కాటక కన్య వృశ్చిక రాశిలో జన్మించిన వారు ఏ ప్రాంతంలో ఈ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్న భారతదేశంతో సహా ఎక్కడ ఉన్నా ఆయా రాశిలో జన్మించినటువంటి వారికి కొన్ని దోష ప్రభావాలు ఏర్పడతాయి. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఆ దోష నివారణార్థమే కొన్ని పరిహారాలు కనుక పాటించినట్లయితే తప్పకుండా ఆ యొక్క ప్రభావం నుంచి ఈ యొక్క సంబంధించినటువంటివి మీనమేష మిథున కర్కాటక కుంభ కన్య వృశ్చిక రాశిలో జన్మించిన వారు ఈ యొక్క దోష ప్రభావం నుంచి బయటపడతారని చెప్పవచ్చు. ఎలాంటి రెమెడీస్ సూచిస్తారు గురుగారు? ప్రధానంగా ఏ సమస్యకైనప్పటికీ కూడా 2 రకాల పరిహారాలు ఉంటాయి. ఒకటి దైవ పరిహారము, 2 మానవ పరిహారం. దైవ పరిహారం అంటే మంత్ర పరిహారం. దైవం మంత్రాధీనం, తన్మంత్రం బ్రాహ్మణాధీనం. కాబట్టి ఈ కుంభమీన మేష మిథున కర్కాటక కన్య వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి సెప్టెంబర్ 18వ తారీఖు రోజున పౌర్ణమి ఉంటుంది. కాబట్టి మా పీఠం ఆధ్వర్యంలో ఈ యొక్క చంద్రగ్రహణ దోష నివారణ కార్యక్రమాలు అనేటువంటివి జరిపించడం జరుగుతుంది. ముఖ్యంగా ఆ రోజున చంద్రుడికి సంబంధించినటువంటి దోష నివారణగా చంద్రగ్రహ హోమము, అలాగే పూర్వభాద్ర ఉత్తరభాద్ర నక్షత్రంలో ఏర్పడుతున్నాయి ఒక్కొక్క ప్రాంతంలో. కాబట్టి దత్తాత్రేయ హోమము, శనీశ్వర హోమము, అలాగే ఈ రాశుల్లో జన్మించినటువంటి వారికి ప్రధానంగా దోషం ఉంటుంది కాబట్టి మృత్యుంజయ హోమం ముఖ్యంగా ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది. కాబట్టి మృత్యుంజయ హోమము, లక్ష్మీ హోమము, సుదర్శన హోమం లాంటివి, అలాగే వివాహం కాని అబ్బాయిలు అమ్మాయిల కోసమై హోమాది కార్యక్రమం, ఇలా 18 రకాల హోమాది కార్యక్రమాలు ఆ సెప్టెంబర్ 18వ తేదీన కేవలం పర్ హెడ్ 1500 రూపాయలకి మా పీఠం ఆధ్వర్యంలో ఈ కుంభమీన మేష మిథున కర్కాటక కన్య వృశ్చిక రాశుల్లో జన్మించినటువంటి వారికి చేయించడం జరుగుతుంది. అలాగే మానవ పరిహారం అనగా అందరికీ దైవ పరిహారం చేసుకునే శక్తి ఉండదు. కాబట్టి మానవులుగా జన్మించినటువంటి మనము ఆ యొక్క దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నంగా మనకి మనం చేసుకునేటువంటి పరిహారాలు కూడా తెలియజేస్తానమ్మా. కాబట్టి ఆ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి వారు ఈ యొక్క చెప్పినటువంటి రాశుల్లో జన్మించినటువంటి వారు ఉదయం 6 గంటల 11 నిమిషాల నుంచి 10 గంటల 15 నిమిషాల వరకు ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో ఇష్టదేవత ఆరాధన అనగా స్నానకృత్యాదులు 6 గంటలకల్లా తీర్చుకొని చక్కగా ఆ యొక్క ఇష్టదేవత ఆరాధన అంటే ఏదైనా ఒక దేవత ఆరాధన, విష్ణు సహస్రనామము, లలితా సహస్రనామము, శివ సహస్రనామము, గణపతి సహస్రనామము, దుర్గా సహస్రనామం, ఇలా ఏ విధంగానైనా మీకు ఇష్టదేవత ఎవరుంటే ఆ దేవతకు సంబంధించిన సహస్రనామ పారాయణం చేయడం. అలాగే ఆ సమయంలో మనకు భారతదేశంలో కనిపించదు కాబట్టి నవగ్రహాల దేవాలయాలు అన్నీ కూడా తెరిచే ఉంటాయి. కాబట్టి ఆ సమయం చాలా మనం ఒకవేళ కనిపించకపోవడమే మన అదృష్టంగా భావించాలి. ఎందుకనంటే గ్రహణ సమయం ఎటువంటిదనంటే మనము మామూలు రోజుల్లో 1000 సార్లు ఒక దేవతా నామాన్ని జపం చేస్తే ఎంత ఫలితం ఉంటుందో గ్రహణ సమయంలో 10 సార్లు పఠిస్తే అంత సమయం, అంత విశేషమైనటువంటి పవర్ లభిస్తుంది. కాబట్టి కనిపించలేదు కాబట్టి సంతోషపడాలి అనేటువంటిది పెట్టుకోకూడదమ్మా. కనిపించకపోవడమే సంతోషం. ఎందుకనంటే ఆ సమయం గ్రహణ సమయం అమూల్యమైనటువంటి సమయం కాబట్టి పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. దేవాలయాలన్నీ తెరిచి ఉంటాయి, దేవత అనుగ్రహం మనకు కలుగుతుంది. కాబట్టి నవగ్రహ దేవాలయానికల్లా 6:30 కల్లా చేరుకొని నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి, శనికి సంబంధించినటువంటి నక్షత్రంలో కూడా ఏర్పడుతుంది, గురువుకు సంబంధించినటువంటి నక్షత్రంలో కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఏకకాలములో నవగ్రహాల్లో శనికి సంబంధించి శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి శనిదేవుడి దగ్గర అభిముఖంగా నిలుచొని నువ్వుల నూనెతో దీపారాధన చేసి శనికి తైలాభిషేకం జరిపించండి. శివాయ నమః అంటూ తైలాభిషేకం చేసినా పర్వాలేదు, లేదా ఆ ఒక్క రోజున ఓం హ్రీం శనైశ్చరాయ నమః అంటూ మనసులో జపం చేసుకుంటూ ఆ యొక్క తైలాభిషేకం చేయాలి. తర్వాత ఆ యొక్క దేవాలయంలో అంటే శివాలయంలో, పక్కనే శివాలయం కూడా ఉంటుంది కాబట్టి శివాలయంలో అభిషేకము అర్చనాది కార్యక్రమాలు జరిపించుకోవాలి. ఈ విధంగా ఈ 6 గంటల 11 నిమిషాల నుంచి 10 గంటల 17 నిమిషాల కాలంలో దేవ పరిహారము మరియు మనం ఇష్టదేవత ఆరాధన, ఏదైనా దేవుని యొక్క నామము ఆ యొక్క సమయంలో
ఆ 10 గంటల 17 నిమిషాల వరకు విడవకుండా ఉండాలి. నామాన్ని విడవకుండా జపం చేయాలి. ఇది మానవులుగా చేసుకునేటువంటి పరిహారం. కాబట్టి గురుగారు అలాగే మరొక విషయం కూడా దయచేసి తెలియజేయండి. అంటే గ్రహణం అంటేనే దాన ధర్మాలు గ్రహణ అనంతరం గ్రహణం చేసేటప్పుడు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాం కాబట్టి ఎలాంటి దాన ధర్మాలు చేయాలి? ఆ సమయంలో దానం గనక చేయదలిచినట్లయితే, దానం చేయాలనే కోరిక ఎవరికైనా ఉన్నట్లయితే, గ్రహణ సమయం విశేషమైన సమయం కాబట్టి 10 సార్లు చేస్తే లేదా ఒక్కసారి శ్రీరామ అన్న 100 సార్లు శ్రీరామ అన్నటువంటి ఫలితం. కాబట్టి ఆ సమయంలో చంద్రగ్రహణం కాబట్టి బియ్యము, వెండి చంద్రబింబము మరియు పూర్వభాద్ర ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉన్నాయి కాబట్టి శనగలు, నల్ల నువ్వులు బ్రాహ్మడికి దానం చేసి సంకల్పం చెప్పి బ్రాహ్మడికి దానం చేసినట్లయితే గ్రహణ దోషం ఈ కుంభమీన మేష మిథున కర్కాటక కన్య వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి గ్రహణ దోషం తొలగిపోతుంది. మళ్ళీ చెప్తున్నానండి, ఆ గ్రహణం మనకు కనిపించట్లేదు, గ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు, కానీ ఈ గ్రహణం ఈ రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళకి గ్రహణ దోషం ఉంటుంది కాబట్టి ఆ దోష పరిహారంగా మీకు చెప్పినటువంటి విధంగా మీరు చేసుకోగలిగే పరిహారంలో దానములు చేయండి. లేదు మనకు సమయం లేదు, ఆ సమయంలో బిజీగా ఉంటామన్నప్పుడు మంత్ర పరిహారంలో భాగంగా ఈ కుంభమీన మేష మిథున కర్కాటక కన్య వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి గ్రహణ దోష పరిహారార్థమై 18 రకాల హోమాది కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది. ఈ చెప్పినటువంటి రాశులే వారికే కాకుండా ఆ గ్రహణ సమయం అమూల్యమైనది కాబట్టి 12 రాశుల వారు కూడా ఈ యొక్క గ్రహణ సమయంలో వచ్చేటువంటి దైవిక శక్తిని మీరు పొందవచ్చు. ఆ విధంగా కార్యక్రమంలో నమోదు చేసుకోవచ్చు. కేవలం పర్ హెడ్ 1500 రూపాయలకి చేయించడం జరుగుతుంది. గురుగారు ఇప్పటికే ప్రకృతి వైపరీత్యం మనం చూస్తా ఉన్నాము. మరి ఈ గ్రహణం ఎఫెక్ట్ వల్ల మరింత తీవ్రత దాల్చే అవకాశం ఏదైనా ఉందంటారా, లేకపోతే శాంతిస్తుందా? ఎందుకంటే అక్టోబర్ నెలలో కూడా మళ్ళీ గ్రహణం ఏర్పడుతుందమ్మా. సెప్టెంబర్లో 18వ తారీఖు నాడు చంద్రగ్రహణం, మళ్ళీ అక్టోబర్ నెలలో మళ్ళీ గ్రహణం ఏర్పడుతుంది. కాబట్టి ఒకే మాసములో 2 గ్రహణాలు ఏర్పడుతున్నాయి. కాబట్టి దీని ప్రభావం ఖచ్చితంగా ఆయా దేశాలు ఏ దేశంలోనైతే కనబడుతుందో ఆ దేశాల్లో ఉంటుంది. కాబట్టి కామన్గా మనం గమనించుకున్నట్లయితే సెప్టెంబర్ మాసంలో మరియు అక్టోబర్ మాసంలో ఏర్పడేటువంటి గ్రహణాల్లో కామన్గా ఎఫెక్ట్ అయ్యేటువంటి దేశము అమెరికా దేశము. కాబట్టి గ్రహణాలు 2 గ్రహణాలు అమెరికాలో విజిబుల్గా కనబడుతున్నాయి. కాబట్టి అమెరికా ప్రాంతం మోస్ట్ ఎఫెక్ట్ కంట్రీగా సంభవించే సమయం ఆసన్నమవుతుందని చెప్పవచ్చు. రైట్ గురుగారు, చాలా సంతోషం అండి, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.